నువ్వే అమ్మాయిని ప్రేమించకపోతే నీ గురువుగా నాకే ఉన్నాను. నిన్నే ఆ అమ్మాయి వచ్చి తీసుకునేటట్లు చేస్తాను చూడు. గురువు గారు, మీరు ఇప్పటికే ముగ్గురికి విడాకులు ఇచ్చారని విన్నాను, నిజమేనా? అది కాదురా, మీ ముగ్గురు పిల్లలు పక్కింటి గుర్రలతో లేచిపోరని విన్నాను, మరదో? ఒరే, నా శక్తిలో శంకిస్తున్నావా? నేను చప్పిస్తే పైలోకానికి పోతావు, జాగ్రత్త. మరి వద్దు గురుగారు, వద్దు. శిష్య, నీకొక దైవ రహస్యం చెప్తాను, వినుకో. ఏమిటది గురుగారు? అమ్మాయిని ఎలా పట్టుకోవాలి, వాళ్ళని ఎలా లైన్లో పెట్టాలి, ముందు నేర్చుకో. అలాగే సార్. నా లెక్క ప్రకారం పెట్టే అలా చెప్పండి. పెట్టే కొద్దీ ఇంకా పెట్టాలనిపించేదే ప్రేమ. ఎంత నాకు నా సత్యం చెప్పారు గురుగారు. అసలు పెట్టవలేదు. ఒరే శిష్య, ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా పైన కింద లావు సన్నం చిచ్చులు ఇవే ఉంటాయిరా. చిచ్చులంటే ఏంటి గురుగారు? వాటి గురించి తర్వాత క్లాసులో నేర్చుకుంది కానీ ముందునే చెప్పేది విను. చెప్పండి గురుగారు, వింటాను. నా ప్రేమ గురించి నువ్వు తెలుసుకోవాలంటే సంవత్సరం టైం పడుతుంది. అయినా ఈ ప్రేమ గురించి నాకే ఎలా తెలుసు అనుకుంటున్నావా? గతంలో ఎంతో మంది అమ్మాయిలు ప్రేమించి ప్రేమించి ఈరోజు ఇలా తయారయ్యాను. నీ ముందు ఒక బోకులా నిలబడ్డాను. చూడటానికి సన్యాసి గడపలు ఉన్నారు కానీ మీ దగ్గర చాలా టాలెంట్ ఉందన్నమాట. ఒరే గన్నవరం, నేను స్టేజీలో నాటకాలకు మేకప్ వేసేవాడిని. అందరు లేడీస్ మేకప్ వేసుకోవడానికి నా దగ్గరికే వచ్చేవారు. నేను రావడం ఆలస్యం అయితే ఎదురు చూసేవారు. ఏమిటి గురుగారు వేసేది? అదేనా? అదే అంటే ఎదురా? అదే గురుగారు, రోకలి పోట్లు. కాదురా, మేకప్ వేసేవాడిని అంటున్నా. ఎవరెవరు వేశారేంటి? చెప్పాలంటే పెద్ద చరిత్ర. ఎవరో చెప్పండి గురుగారు, వింటాను. అనకాపల్లి అపర్ణ, కాకినాడ కస్తూరి, గుడివాడ గిరిజ, తెనాలి శ్రీదేవి, ఇలా ఎందరికో వేసేవాడిని. అబ్బో, అలాగైతే అర్ధ సెంచరీ చేశారన్నమాట. అర్ధ సెంచరీ కాదు సుమి, ఒక సెంచరీ వాళ్ళకి మామూలు పెడుతూ వేసేవాడిని. పదే పదే వేసి అరచేతి మందాన పెట్టేవాడన్నమాట. గన్నవరం దేన్నైతు ఒకటే డ్యూటీలు 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 డ్యూటీలు. అలాంటి మంచి సందులు ఊరుకుని ఈ గడపేటన్నా చెప్పాలంటే అదొక పెద్ద చరిత్ర. వాటి గురించి తర్వాత క్లాసులో నేర్చుకుంది కానీ